తల్లే శివమోహిని. ఆ తల్లి తలుచుకుంటేనే జరుగుతుంది. ఇంతకీ ఏమైందంటే క్షీరసాగర మథనం అయిపోయాక పరమేశ్వరుడు పార్వతీదేవి వచ్చి కైలాసంలో కూర్చునున్నారు. అప్పటికే దేవతలందరూ మహిషి గురించి మొరపెట్టుకోవడం అన్నీ జరిగిపోయాయి. అయితే నారదుడు వచ్చి పరమేశ్వరుడితో, స్వామి క్షీరసాగర మథనం అప్పుడు నువ్వు హాలాహలం తాగేసి వెళ్ళిపోయావు. ఆ తర్వాత అసలైన విషయం చూడలేదు అసలు. నారాయణుడు మోహిని స్వరూపం ధరించి వచ్చాడు. ఏం అందం అనుకున్నా, ఈ విశ్వంలో అంత అందమైన స్త్రీ ఇంకెవ్వరు లేరు అన్నాడు నారదుడు. అనేసరికి పరమేశ్వరుడు, నిజంగానా? నా పక్కన పార్వతీదేవి ఉంది, పార్వతి కన్నా అందమైన శక్తి ఎక్కడుంది అన్నాడు. ఎందుకంటే ఆవిడ శివమోహిని, ఆవిడ ఒక్కావిడే పరమేశ్వరుణ్ణి మోహింపజేయగలదు. అనేసరికి లేదు స్వామి, చాలా అందంగా ఉంది అని నారదుడు ఒక పుల్ల వేశాడు. ఎందుకంటే లోక కళ్యాణం జరగాలిగా అంటే శివుణ్ణి ప్రేరేపించాలి. దాంతో పరమేశ్వరుడు, అవునా అయితే పద వైకుంఠానికి వెళ్ళి చూసొద్దాం సౌందర్యం ఏమిటో అన్నాడు. అంటే పార్వతీదేవి కూడా ఆయనతో పాటు వెళ్ళింది, ప్రమథగణాలు కూడా వెళ్ళాయి. ఇది అండర్లైన్ చేసుకోండి. చాలా మందికి విషయం తెలియదు. ఏదో శివుడు విష్ణుమూర్తి వెనకాల పడ్డాడు అనుకుంటారు. కాదు, పార్వతీదేవి కూడా ఆయన కూడా వెళ్ళింది. వెళ్తే అక్కడ నారాయణుడిని అడిగాడు, ఏమిటి నువ్వు మోహిని స్వరూపం తీసుకున్నావట, చాలా అందంగా ఉందిట, నాకు చూపించు అని. నారాయణుడు నవ్వి, ఇప్పుడు అవన్నీ ఎందుకు అని మాటల్లో పెట్టి ఆయన అంతర్ధానం అయిపోయాడు. తీరా అక్కడ ఒక తోటలో చూస్తే దివ్యమైన సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక స్త్రీ కనిపించింది. అదే విష్ణుమూర్తి తీసుకున్న ఇంకొక మోహిని, శివమోహిని అవతారం. కానీ ఆయనంతటా ఆయనగా తీసుకోలేదు, అమ్మవారి అవతారం. అది అమ్మవారి అనుగ్రహంతో తీసుకున్నది. ఈ రహస్యాన్ని సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు చెప్పారు. హరిస్త్వాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్యజనని పురా నారీభూత్వా పురరిపుమపి క్షోభమనయత్. అసలు అక్కడ పురరిపు అనే పదం శంకరాచార్యుల వారు మాత్రమే వాడగలరు. అద్భుతమైన శ్లోకం అది. ఆయన ఇంతకీ అన్నది ఏమిటంటే, అమ్మ విష్ణుమూర్తి ఒక మోహిని రూపాన్ని తీసుకున్నారు. ఎలాగా అంటే నిన్ను ఆరాధించి నీ అనుగ్రహంతో. ఎలాంటి స్వరూపం అంటే మన్మధుణ్ణే కాల్చి పాడేసిన పరమేశ్వరుణ్ణి కూడా కలవరపెట్టిన స్వరూపం అమ్మ అని చెప్పారు. అయితే అప్పుడు ఆ స్వరూపాన్ని చూసి పరమేశ్వరుడు వెంటపడ్డాడు. ఇక్కడ వైకుంఠంలో పార్వతీదేవి చూస్తూని ప్రమదగణాలందరూ గమనిస్తున్నారు. ఆ స్వరూపం వెనకాల పడ్డాడు. ఆవిడ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ పరిగెడుతోంది. ఈయన వెనకాల పరిగెడుతున్నాడు. ఒక చోటకి వెళ్ళాక ఆవిడ జడ పుచ్చుకు లాగాడు, కౌగులించుకున్నాడు ఆవిడ్ని. ఆవిడ దొరక్కండా పరిగెడుతూ ఉంటే ఒక చోటకు వచ్చేసరికి పరమేశ్వరుడికి వీర్యస్ఖలనం అయిపోయింది. స్కన్నే రేతసి సోపస్యదాత్మానం దేవమాయయ అపరిజ్ఞేయ వీర్యస్య నమే తదుహాద్భుతం అని పరమేశ్వరుడు అనుకున్నట్ట. అంటే ఇదంతా పెద్ద విచిత్రం ఏమీ కాదు, ఎందుకంటే ఒక మాయ వల్ల నడుస్తోంది ఇది అనుకుని ఏమాత్రం